హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ పాయా కర్రీ అండి. ఈ వింటర్లో ఈ మటన్ పాయా కర్రీ మన హెల్త్కి చాలా మేలు చేస్తుందండి. జలుబు, దగ్గు వీటితో బాధపడుతుంటాం కదా. ఈ కర్రీతో మనం రైస్ కానీ చపాతీ కానీ తింటే ఉపశమనంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ హెల్తీ అండ్ టేస్టీ మటన్ పాయా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. చూడండి, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో. దాని టెక్స్చర్ కానీ కలర్ కానీ ఎంత చక్కగా ఉందో కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. దీన్ని ఉడికించుకోవడం మాత్రం చాలా కష్టం అండి. చాలా విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఓపిక ఉడికించాలి. నేనైతే కంప్లీట్గా 20 విజిల్స్ పెట్టాను. అప్పుడు కానీ మనకు సాఫ్ట్గా రాలేదు కర్రీ. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ కాళ్ళకూర ముక్కలన్నీ బాగా నార్మల్ వాటర్తో 4-5 సార్లు వాష్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఈ ముక్కలకు అన్నిటికీ బాగా పట్టించి వేరే వాటర్ వేసి కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి. ఇలా వేసేసి ముక్కలన్నిటికీ బాగా పట్టించాలండి. ప్రతి ముక్కకు కూడా పసుపు ఉప్పు చక్కగా పట్టుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని ఉడికిచ్చేసుకోవాలండి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. మిగతాది తాలింపులో వేద్దాము. ఇందులో 1 టీ స్పూన్ అంతా వేసాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ ముక్కలన్నీ డిప్ అయ్యేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇక్కడ నేనైతే పెద్ద గ్లాస్ తోటి 3 గ్లాసులు తీసుకున్నాను. ఇలా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చూడండి. ఇలా ముక్కలన్నీ డిప్ అయిపోవాలి మనకి. ముందైతే 10 విజిల్స్ పెట్టానండి. ఆ తర్వాత ఉడకకపోతే మళ్ళీ మనం మసాలాలన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కూడా ఉడికిచ్చాను. 10 విజిల్స్ కంప్లీట్గా 20 విజిల్స్ పెట్టిన తర్వాతనే ముక్క మనకు సాఫ్ట్గా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఫస్ట్ అయితే నేను 10 విజిల్స్ పెట్టానండి. 10 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత మసాలాకి రెడీ చేసుకుందామండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసాను. అండ్ తర్వాత దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇవి టోటల్గా 6 కాళ్ళు. ఇలా దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత 4 లవంగ మొగ్గలు వేసుకోండి. తర్వాత 4 యాలకులు అండి. ఒక 3-4 యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా. మిరియాలు అయితే ఎక్కువగా వేసుకోవాలండి. 20 మిరియాల వరకు వేసాను నేను. మిరియాలు లవంగాలతోటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, 4 ఇలాచీలు వేస్తున్నాను. ఇవన్నీ మెత్తగా పొడి చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టానండి. ఇందులో కర్రీ మొత్తానికి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం షాహీ జీరా వేయండి. 1/2 టీ స్పూన్ అంతా షాహీ జీరా, కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. మంచి సువాసన కోసం ఇవి వేస్తామండి. మనం మసాలాలో కూడా వేసాము. అండ్ ఇందులో కూడా కొన్ని వేస్తే చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కలుగా తరిగేసి ఈ పోపులో వేసేసేయండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ లీవ్ చేస్తున్నప్పుడు మనం కొంచెము పసుపు, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వరకు రావాలి మనకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందు మనము కాళ్ళ ముక్కలు ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ వేసాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకా 2 టీ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పోపును బాగా వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటోలు అండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అండ్ ఈ టమాటోలు ఈ పోపులో మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలి. అప్పటిదాకా ఉడికించుకోవాలండి. అంటే ఒక 5-6 సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ తర్వాత సిమ్లోకి మార్చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. తర్వాత టమాటాలు ఉడికేలోపు మనము కుక్కర్ విజిల్ తీసి చూసేసుకుందామండి. చూడండి, ఇంకా ఉడకాలండి. సరిగా ఉడకలేదు.
10 విజిల్స్ పెట్టాను, అయినా కూడా సరిగా ఉడకలేదండి. మళ్ళీ ఇంకో 10 విజిల్స్ పెడతాను నేను. ఈ పోపులో కలిపిన తర్వాత ఆ పని చేద్దాం మనము. ఇదైతే పక్కన పెట్టేసి చూడండి, ఇప్పుడు టమాటోలు సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 3 టీ స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇందులో మిరియాలు, లవంగాలు ఇవన్నీ మసాలాలు వేసాం కదా, అవి కూడా కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి కారం చూసి వేసుకోండి. 3 టీ స్పూన్ల ఉప్పు కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనిచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాళ్ళు ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసేసేయాలి. చూడండి, ఇలా ఈ పోపులోకి మనం ఉడికించి పెట్టుకున్న కాళ్ళ ముక్కలన్నీ వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. 5-10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ధనియాలు, గరం మసాలా ఇవన్నీ పొడిని మొత్తం ఇందులో వేసేసి బాగా కలిపేసి ఇంకొక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూడండి, మా కీర్తన్ బాబు అడుగుతున్నాడు. ఒక నిమిషం ముందు నాన్న. వాడు ఈరోజే కాదండి, ఎవ్రీడే కూడా నేను కిచెన్లోకి వెళ్ళగానే నాని ఈరోజు ఏం కర్రీ అని అడుగుతాడు. మటన్ అనే కాదు, వాడికి అదే అలవాటు. చూపించిన తర్వాత అప్పుడు కిందకి దిగాడండి. సో చూడండి ఎంత బాగుందో మటన్ పాయ కర్రీ. చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంత టేస్టీగా ఉందండి. ఈ చలికాలంలో జలుబు, దగ్గు ఇవి ఉన్నప్పుడు ఈ మటన్ పాయతో జొన్న రొట్టెలు తింటే చాలా బాగుంటుందండి. జలుబు నుండి, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. సో ఇది అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చూడండి కర్రీ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.